ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. యాక్చువల్లీ ఒక ట్రేడ్ ఇప్పుడు తీసేసుకున్నాం. మీరు చూసుకున్నట్లయితే మార్కెట్ ఫస్ట్ కింద పడి చాలా పెద్ద కింద పడ్డది. మళ్ళీ పైన పక్కన లేచింది అనమాట. లేపంగానే నేను కాల్ 23,000 కాల్ ఇక్కడ బై 1 లాట్ సిరీస్ ఇది. ఓకే, సో మీరు దానిలో రిజిస్టర్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటే టెలిగ్రామ్ కూడా అక్కడికి వెళ్ళి జాయిన్ అయిపోవచ్చు. ఓకే, సో మార్కెట్ కొంచెం మంచిగా లేపింది కదా, సో ఇంకొకటి ఒక ఛాన్స్ ఉంది దట్ ఇట్ విల్ కమ్ అప్. మనం చూద్దాం 1 లాట్తో ఎంత సంపాదించగలుగుతాం. ఓకే, 1 లాట్ సిరీస్ ఇది, సో ప్రాఫిట్లు ఎక్కువ ఉండదు అనమాట, బట్ స్టిల్ వీళ్ళు అంత ప్రాసెస్. ఓకే, సో నేను ఇక్కడ బై చేసుకున్నా. వస్తే ఒక 15 పాయింట్స్ ఇచ్చింది అనుకోండి, 15 పాయింట్స్ చాలా ఎక్కువ. అట్లీస్ట్ ఒక 15 పాయింట్ ఇచ్చేస్తే ఇది నా స్టాప్ లాస్. చూద్దాం. ఇక్కడ తీసుకుందాం అనుకున్నా కానీ నాకు రికార్డింగ్ సెటప్ లేకుండే, అండ్ మీకు టీవీ డిస్టర్బెన్స్ ఉంటే ఇగ్నోర్ చేసేయండి గైస్. సో యా, కమోన్. ఇగో చూడండి, ఇది నా ఫస్ట్ ట్రేడ్. ఇప్పటివరకు నేను తీసుకోలేదు. ఇగో ఇదే నా ఫస్ట్ ట్రేడ్. ఓకే, నేను తీసుకోలేదు. గ్లోబల్ మార్కెట్ రెడ్లో ఉంది, అందుకే స్టార్ట్ అయ్యి రపక్కమని నిఫ్టీ కిందికి పడిపోయింది. ఇప్పుడు మంచి ఒక భూమితో లేస్తుంది. ఒక 300 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది గైస్. 15 పాయింట్స్ క్యాప్చర్ చేసాం. యాక్చువల్లీ ఇక్కడ ఒక సెల్లింగ్ జోన్ ఉంది, ఇగో ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ నుంచి కింద పడ్డది కాబట్టి ఇక్కడ కొంచెం స్లో అవుతుంది. ఇంకొంచెం పైకి వచ్చేదాకా వెయిట్ చేసాం. ఓకే ఓకే, ఇక్కడ నుంచే రిజెక్షన్ తీసుకుందా. స్టాప్ లాస్ అయితే ఫిక్స్ గైస్, నేను దానికన్నా ఎక్కువ తీసుకోను. ఓకే, యాక్చువల్లీ ఇగో ఇక్కడ దాకా మనకి ఛాన్స్ ఉంది. ఎక్కడ దాకా అంటే ఇక్కడ దాకా, కానీ అక్కడ దాకా వచ్చేదాకా ప్రీమియం కిందికి పడతాను. నేను ఇక్కడ దాకా నేను హోల్డ్ చేసుకోవచ్చు యాక్చువల్లీ, ఎందుకంటే 9 ఇంకా 15 ఈఎంఐ ఇక్కడ దాకా సపోర్ట్ ఉంది కదా. చూద్దాం. 1 లాటే కాబట్టి మనకి సేఫ్గా ఆడుకోవచ్చు. మీరు కూడా 1 లాట్ తోటి స్టార్ట్ చేయండి గైస్, మజా వస్తుంది. ఎందుకంటే ఎక్కువ అమౌంట్ డిఫరెన్స్ ఉండదు, ఆశ కూడా ఎక్కువ ఉండదు. సో ప్రాసెస్ నేర్చుకోనికి చాలా ఈజీ అవుతుంది అనమాట 1 లాట్తో ట్రేడ్ చేస్తుంది. ఓకే, సో లెట్స్ సీ. అట్లీస్ట్ ఇగో ఇక్కడ దాకా నేను క్యాప్చర్ చేస్తే మస్తు మంచి స్పైక్ ఇస్తుంది. చూద్దాం. డెఫినెట్గా స్లో అవుతుంది. కంటిన్యూస్గా పైకి పోతుండదు కదా, ఇట్లా స్లో అవుతుంది. అవి ఇక్కడ నుంచి లేస్తుంది పైకి. దీనికన్నా కింద ఎండ్ అయితే మనము లాస్ వస్తుంది. ద ప్రాసెస్. నేను క్రిప్టో కూడా ఒకటి వేసుకొని పెట్టుకున్నాను చూడండి. ఇగో దీంట్లో $4 ప్రాఫిట్ నడుస్తుంది. క్రిప్టో ఒకటి వేసుకొని పెట్టుకున్నా. ఇది XRP USDTలో ట్రేడ్ చేస్తుంది నేను. సింపుల్గా ఏం చేస్తానంటే ఇగో చూడండి guys, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది. ఓకే, ట్రెండ్ లైన్ ఇది కింద పడంగానే ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయితే కంటిన్యూ అవుతుందని చెప్పి అనుకున్నా. ఇది జస్ట్ హోల్డ్ చేసుకుంటా. ఇగో స్టాప్ లాస్ ఇక్కడ హిట్ అయిపోతుంది, ప్రాఫిట్ కింద హిట్ అవుతుంది. వస్తే $30, పోతే $5 అట్లా. చూద్దాం, ఇది లెవెల్ నా లెక్క ప్రకారం, బట్ విల్సి ఏమవుతుందో. ఫుల్ వీడియో చూడండి guys, సగం సగం చూస్తే మీకు ఏం నాలెడ్జ్ రాదు. ఓకే ఓకే, నిన్న డబుల్ వాయిస్ వస్తుందన్నారు కదా మీరు. డెస్క్టాప్ది తీశారనమాట మేబీ. డబుల్ ఎందుకు వస్తుంది మీకు? ఇప్పుడు సింగిల్ వస్తుంది అనుకుంటున్నా. నిన్న డబుల్ వచ్చిండే, మేబీ నేను డబుల్ నా మైక్ ఒకటి ఉంది, ఇది హెడ్ఫోన్తో కలిపిన మైక్ అనమాట. సో మేబీ నేను హెడ్ఫోన్తో కలిపిన మైక్తో నిన్న ట్రేడ్ చేస్తాను కాబట్టి మీకు డబుల్ వచ్చింది. తీసేసా. సో ఐ థింక్ ఇట్ షుడ్ బి క్లియర్ ఇనఫ్ నౌ. ఓకే ఓకే, చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ నడుస్తుంది మనకి ఇప్పుడు. మనం 1 లాట్ తీసుకున్నాం కాబట్టి మనకి ఎక్కువ లాస్ కనిపిస్తలేదు, బట్ స్టిల్ ఇక్కడ కూడా మీరు ప్రాసెస్ ఫాలో చేయడం చాలా ఇంపార్టెంట్ గైస్. ఓకే, ఇగో ఇది సపోర్ట్ కన్నా కిందికి వస్తే నేను ఎగ్జిట్ కొట్టేస్తా. ఓకే ఓకే, బుల్లిష్నెస్లో పవర్ ఉంది చూడండి. ఇంత కిందికి వచ్చి లేపింది మళ్ళా. ఇది సస్టైన్ అయిపోతే వెళ్ళిపోతుంది పైకి.
ఓకే. ఏం చేసిందంటే ఇక్కడ స్టాప్ లాస్ ఒకటి పెట్టుకున్నాడు, వాళ్ళందరినీ స్టాప్ లాస్ హిట్ చేసి పైకి వెళ్ళిపోతుంది. 153 నడుస్తుంది ఇప్పుడు. కమాన్ 15 పాయింట్స్, దానికన్నా ఎక్కువ. 75 లాట్స్ తోటి 15 పాయింట్స్ క్యాప్చర్ చేస్తే అంత ఎక్కువ డిఫరెన్స్ రాదు అమౌంట్, బట్ స్టిల్ మనం ప్రాసెస్ ఫాలో చేయాలి. ఇది ఆప్షన్ బయింగ్ కాబట్టి 15 కన్నా ఎక్కువ వీ కెనాట్ అన్లెస్ ద మార్కెట్ ఈస్ గుడ్. 400 దాకా ప్రాఫిట్ చూపించింది ఇక్కడ. సో మీరు ఫుల్ వీడియో చూడండి గైస్. ఫుల్ ఎందుకు చూడమంటున్నా అంటే మీకు ఏ టైంలో ఏ డిసిషన్ తీసుకుంటున్నా మీకు అర్థమవుతుంది. అదే ఇంపార్టెంట్ అనమాట ట్రేడింగ్ సైకాలజీలో. ఓకే, మంచి ఒక చూపించింది కానీ మళ్ళీ వెనకలకు వచ్చేసింది. చూద్దాం, ఇది నాకు తెలిసి లేస్తుంది అనిపిస్తుంది పైకి. 15 అయితే ఇంకా ఎక్కువ క్యాప్చర్ చేయడానికి ప్లాన్ చేస్తా. 20 అంటే ఈడికి వస్తుందా? 20 అంటే ఈడికి వస్తుంది. సరే ఫస్ట్ అయితే 15 చూద్దాం. ఒకవేళ మంచిగా జంపాక్ ఇస్తే ఇంకా ప్లాన్ చేసుకున్నాం. 500 ప్రాఫిట్ చూపిస్తుంది కదా ఇప్పుడు. గుడ్. 700 రూపీస్ ప్రాఫిట్ చూపిస్తుంది. గుడ్. 800. గుడ్. ఇంకొంచెం పైన. కమాన్, ఇంకొంచెం పైనకి వస్తే మన టార్గెట్ రీచ్ అయిపోతుంది. 15 పాయింట్స్ క్యాప్చర్ చేసుకుంటా గైస్. ఇంకొక 2 ట్రేడ్స్లో నేను కరెక్ట్ చూసి ఎంటర్ అవుతా. ఓకే, ఇక్కడ 15 చాలా అనిపిస్తుంది నాకు. అది ఇంకా పైకి వెళ్తుందేమో, బట్ ఇక్కడ సెల్లింగ్ జోన్ ఉంది కదా, సో కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. నాకు టార్గెట్ కావాలి. కమాన్, ఇది కొడతలేదు పైకి. ఓకే, కొటేషన్. ఇంకొంచెం వెళ్తావా? ఓకే, ప్రాఫిట్ బుక్డ్ గైస్. అయిపోయింది. 15 పాయింట్స్ క్యాప్చర్ చేసుకున్నాం. ఇంకా పైకి వెళ్తుందేమో, బట్ ఈ ట్రేడ్కి ఇంత చాలు. ఓకే, సూపర్ ట్రేడ్ అయింది. మీరు చూడండి, ఫస్ట్ ట్రేడ్ అయిపోయింది. 1106 రూపీస్ ప్రాఫిట్ అయిపోయింది. ఒకటే ట్రేడ్ చేస్తా. ఓకే, ఇంకా 2 ట్రేడ్ చేసి డే ఎండ్ కొట్టేస్తా. ఫుల్ వీడియో చూడండి సో దట్ మీకు నాలెడ్జ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తా అంటే స్ట్రైక్ ప్రైస్ చేంజ్ చేస్తా. 23,350 ఇక్కడ కాల్ పెట్టుకుంటా. 23,350 ఇక్కడ పుట్టు పెట్టుకుంటా. ఓకే 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 చలో. స్ట్రైక్ ప్రైస్ చేంజ్ చేసిన. స్ట్రైక్ ప్రైస్ ఎందుకు చేంజ్ చేస్తా అంటే అమౌంట్లో క్లారిటీ ఉంటుంది. ప్రీవియస్ ప్రాఫిట్ లాసెస్ ఏమైనా ఉంటే మనకు ప్రాఫిట్స్ వచ్చింది క్లియర్గా అర్థమవుతుంది అనమాట. చూడండి, నేను ఎక్కడికి వెళ్ళి ఎగ్జిట్ కొట్టిన అక్కడికి వెళ్ళి కింద పడుతుంది. ఓకే, సో గుడ్. 1000 రూపీస్ ప్రాఫిట్ చూపిస్తుంది. ఓ, ఇక్కడ ఆల్మోస్ట్ మన స్టాప్ లాస్ హిట్ అయ్యి కిందికి వస్తుంది క్రిప్టోది. స్టాప్ లాస్ అయితే హిట్ కాలేదు ఇంకా. చూద్దాం, పోతే $5 వస్తే $30. బ్యాక్ టు హియర్. ఓకే, కిందికి వచ్చింది. ఇక్కడ నుంచి లేచే ఛాన్సెస్ ఉంటుంది యాక్చువల్లీ, కానీ ఇంకొంచెం కిందికి రానిద్దాం ఎందుకంటే ఈ ఫాల్ ఎక్కువ ఉంది కాబట్టి. ఓకే, నాకు తెలిసి ఇది బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది గైస్. పైకి వెళ్ళే ఛాన్సెస్ కిందికి వస్తే ఈ ఈఎంఐ దాకా వస్తుంది. నేను మళ్ళీ కాల్నే ప్లాన్ చేస్తా, కొంచెం కిందికి రానిద్దాం. 2 టైమ్స్ రిజెక్ట్ అయింది ఇక్కడ నుంచి. గైస్ దానిలో ట్రేడ్ చేస్తారా మీరు? కమెంట్ చేయండి. ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు యాక్చువల్లీ, ఎందుకంటే ప్రీమియం పెరుగుతుంది కాబట్టి. సరే, ఒక చిన్న రిస్క్ తీసుకుంటా గైస్ ఇక్కడ. సింపుల్, దీంట్లో ఎక్కువ నేను ఆశ చూపియా. ఇగో ఈ జోన్ కానీ కిందికి వస్తే బ్లైండ్గా ఎగ్జిట్ కొట్టేస్తాను, ఎందుకంటే పడితే మన స్ట్రాంగ్ పడుతుంది అనమాట. ఎందుకంటే చూడండి, ఇది ఇక్కడ పడుతుంది కానీ మన ప్రీమియం అంత పడట్లేదు. సో దేర్ ఇస్ హై ఛాన్స్ దట్ కాల్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. బట్ వీ నీడ్ టు బీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, రెడీగా ఉందాం. సెల్ ఇక్కడ ఉంది కాబట్టి చాలా ఈజీ గైస్. దానిలో ఇట్లా స్టార్ట్ మీదనే ట్రేడింగ్ చేసుకోవచ్చు కదా. బై సెల్ చేయడం చాలా ఈజీ. అందుకే నేను దాని అని చెప్తుంటా అందరికీ. ఈ జోన్ నుంచి ఇట్లా పైకి లేపిందంటే వెళ్ళిపోతుంది పైకి. ఈఎంఐ నుంచి పైకి కొట్టాలి అది. ఓకే, కొట్టింది. గుడ్. ఓకే, గుడ్. కమాన్.
ఇప్పుడు ఓవరాల్ చూసుకున్నట్లయితే 1130 ప్రాఫిట్ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ కొంచెం స్లో అవుతుంది ఇది. ఈ జోన్ పైన ఎండ్ అవ్వాలి క్యాండిల్, అప్పుడు పైకి లేచిపోతుంది. ఇక్కడ కొంచెం టెంప్టీ చేస్తుంది. ఓకే, ఇది ఎంతవరకు తీసుకున్నాం ప్రాఫిట్ చూసుకుందాం. ఇక్కడ ఉన్న సమ్వేర్ ఇక్కడ అనుకుంటా 10 పాయింట్స్ క్యాప్చర్ చేద్దాం, ఎక్కువ వద్దు, 10 చాలు. ఓకే, 10 ఇక్కడ వస్తుంది. స్టాప్ లాస్ ఇక్కడ కానీ కింద కానీ. ఓకే, 10 పాయింట్స్ అయినా చూడండి గైస్. ఓకే, 400 ప్రాఫిట్ నడుస్తుంది. గుడ్ గుడ్ గుడ్. ఇంకొంచెం పైకి రా. 500 గుడ్. ఇంకొంచెం 600. సూపర్ సూపర్ సూపర్. 700 ప్రాఫిట్ బుక్డ్. అయిపోయింది 10 పాయింట్స్. ఇంకా పైకి వెళ్తుంది కానీ ఐ బుక్ ద ప్రాఫిట్. 2 ట్రేడ్లు అయిపోయినాయి గైస్, 1700 రూపీస్. 1 లాట్ సిరీస్ ఇది. ఓకే, సో దట్ కొత్త వాళ్ళకి తక్కువ అమౌంట్లో ఉన్న ట్రేడ్ చేయవచ్చు. 1 లాట్ అంటే ఎంత అయింది తెలుసా దీనికి? దీనికి బై పెడుతున్నా. 1 లాట్ అంటే 5000 రూపీస్ అయింది. 5000 రూపీస్ తోటి 2 ట్రేడ్లో 1700 రూపీస్ నేను సంపాదించిన. సో తక్కువ డబ్బులతో కూడా ట్రేడింగ్ చేసుకోవచ్చు అనమాట. 1 లాట్ చూడండి గైస్, 75 క్వాంటిటీ, 5476 రూపీస్ అట్లుంటుంది అనమాట మనతో. సో ఇప్పుడు ప్రీమియం ప్రైస్ చేంజ్ చేయాలి నేను, బట్ ఓహోహో వెళ్ళనిద్దాం. థర్డ్ ట్రేడ్ గైస్, ఇంకొక ట్రేడ్ చేసి డే ఎండ్ కొట్టేస్తా. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ అ రైట్ సెటప్. 5 మినిట్స్లో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ రైట్ టు బ్రేక్. 30 మినిట్స్లో ఇట్స్ బ్రేకింగ్. సూపర్ బుల్లిష్ ఉంది గైస్, క్రేజీ బుల్లిష్ వచ్చింది. నా తెలిసి ఇటు దాకా పోయినా నమ్మొచ్చు తెలుసా. అట్లుంది. ఈ క్యాండిల్ కూడా ఇంత కిందికి వచ్చి లేపిందంటే స్ట్రాంగ్నెస్ చాలా ఎక్కువ ఉంది. కానీ మనకు ఆప్షన్ బ్యాడ్స్ కాబట్టి రైట్ టైంలో ఎంట్రీ చేయడం చాలా ఇంపార్టెంట్ గైస్. ఇంకొక ట్రేడ్ చేసి డే ఎండ్ కొట్టేస్తాను నేను. సేమ్ ఇదే స్ట్రైక్ ప్రైస్లో ఎంటర్ చేస్తాను, ఎందుకంటే ఇదే ఇందమని ఎవరు అద్దామని. కొంచెం పైకి వచ్చిన తర్వాత 400 తీసుకోవచ్చు. కొంచెం కిందికి వచ్చిన తర్వాత తీసుకుందామని వెయిట్ చేస్తున్నాను. లెట్ ఇట్ కమ్ డౌన్. ఓకే, దీని కథ ఏమైందో చూద్దాం. ఇది ఇంకా నడుస్తుంది. ఇక్కడ ఇక్కడ ప్రాఫిట్ లాస్ అనిపిస్తుంది చూడండి. $1.81. నేను వేసింది ఏంటో $70. ఓకే, $70 or $60 వేసిన. ట్రెండ్ లైన్ నడుస్తుంది ఇక్కడ. స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ గైస్. ఇది కంటిన్యూ పడ్డాలంటే పక్కా ఇటు దాకా వచ్చేస్తుంది. సో ఎప్పుడు చిన్న లాస్ పెద్ద ప్రాఫిట్ పెట్టుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్ మీకు. ఓకే, నేను క్రిప్టోలో లైవ్ సెషన్స్ పెడతా గైస్ సూన్. నేను కొంచెం ఇప్పుడు బెంగళూరులో ఉన్నా కదా, అందుకే నాకు సస్టైన్ అవుతారు. నేను ఎప్పుడంటే నేను ఆల్మోస్ట్ మే ఎండ్ కానీ జూన్లో హైదరాబాద్కి వచ్చేస్తా. సో ఇంట్లో కూర్చొని పీస్ఫుల్లీ మనం ట్రేడ్ చేసుకుందాం. ఇప్పుడు నేను ట్రావెలింగ్లో ఉన్నా కాబట్టి నాకు కూడా అంత, బట్ మంచి ట్రేడ్ తీసుకున్నాను. ఓకే, అదే చూసారా పైకి వెళ్తూనే ఉంది, కానీ ఇప్పుడు కొంచెం వెయిట్ చేయడం బెస్ట్ గైస్. ఒక చిన్న పుల్ బ్యాక్ కావాలి నాకు ఇక్కడ దాకా, అట్లీస్ట్ 62 దాకా రానిద్దాం. చిన్న పుల్ బ్యాక్, ఎక్కువ వద్దు. 5000 రూపీస్ తోటి నేను 1700 వస్తుందంటే ఆల్మోస్ట్ మంచి రిటర్నే గైస్. కొంచెం కిందికి రా, వీడికి రా, 67 దగ్గర రా. ఎందుకంటే ఇది సెల్లింగ్ జోన్ దగ్గరకు వచ్చింది, ఇక్కడ తీసుకోవడం రిస్క్. సెల్లింగ్ జోన్ దగ్గరకు ఉంది. ఈరోజు మార్నింగ్ ఇక్కడ నుంచి కింద పడ్డది కదా, సో ఈరోజు ఇది కాదా, ఇది సారీ. ఓకే, ఇది మార్నింగ్ బ్రేక్ అయింది ఆల్మోస్ట్. బ్రేక్ అయి చాలా పైకి వెళ్ళిపోయింది. ఓకే, ఇట్స్ టైమ్ టు కమ్ డౌన్, బట్ పవర్ ఉంది గైస్. నేను ఎంటర్ అవుతా కాల్లో. జస్ట్ కొంచెం తక్కువ ప్రైస్లో రావాలి ఎప్పుడు మనకి. ఓకే, కొంచెం కిందికి రానిద్దాం. ఎస్, రా రా, కిందికి రా, కిందికి రా.
మొత్తం కిందికి రానిద్దాం, ఇంకా ఇప్పుడు వద్దు, గడబడలో తీసుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే బుల్లిష్నెస్ చాలా ఎక్కువ ఉంది. ఈ ఏరియా కనుక బ్రేక్ అయితే వెళ్ళిపోతుంది గైస్. ఓకే గైస్, నేను ఎంటర్ అవుతున్నా ఎందుకంటే పైన జంప్ అయింది డైరెక్ట్ అది. ఓకే, ఎంటర్ అవుతున్నా గైస్. ఇది నా లాస్ట్ సైడ్. ఓకే, ఎందుకు ఎంటర్ అయినా అంటే కొంచెం అది ఓవర్ బుల్లిష్నెస్ చూపిస్తుంది అనమాట. అందుకోసం నేను ఎంటర్ అయినా. చిన్న స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేసుకుంటా, పెద్దది పెద్దది పెట్టుకోండి. ఓకే, వెయిట్ చేసేది ఉండే, బట్ అది నాకు ఛాన్స్ ఇవ్వకుండా లేస్తుందని చెప్పేసి నేను కొనేసుకున్నా. చూద్దాం. సేమ్ అగైన్ దీనికి కూడా ఎంత అయింది తెలుసా? 5200 రూపీస్ అయింది ఒక ట్రేడ్కి. సో తక్కువ అమౌంట్ ఉన్న కూడా ట్రేడ్ చేయొచ్చు, కానీ జాగ్రత్తగా చేయాలి, లేదంటే ఆ 5000 ఎంటీ కానీ ఎక్కువ టైం పట్టదు. ఓకే, ఇగో ఇక్కడ తీసుకునేది ఉండే. యాక్చువల్లీ ఈ ప్లేస్ వాజ్ అ గుడ్ ప్లేస్, కానీ ఆ బుల్లిష్నెస్ నేను చూసి వెళ్ళిపోతుంది అనుకున్నాను. ఓకే ఓకే ఓకే. కమాన్, త్రీ ట్రేడ్స్ సక్సెస్ అయితే మజా వస్తుంది మనది. ఓకే, ఇక్కడ తీసుకుంటే బాగుంటుండే గైస్, అప్పుడు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటుండే. బట్ ఇట్స్ ఓకే లేండి, ఇది లేస్తుంది అనుకుంటున్నాను నేను. లేస్తే మాత్రం షార్ప్గా లేస్తుంది. ఓ, ఇక్కడ కొంచెం వీక్ ఉంది. ఆ, ఆ, ఆ. పడిపోతుంది గైస్. ఈ ఈఎంఐ కన్నా కింద ఎండలో అయితే మనం ఎగ్జిట్ చేయాల్సి వస్తుంది. మొత్తం కవర్ అయిపోయింది. వీ షుడ్ ఎగ్జిట్ దిస్. ఇప్పుడు లేకపోతే ఎగ్జిట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడే లేవాలి అది. లేదంటే స్లోగా ఏం చేస్తారు సార్, ఇగో ఇక్కడ దాకా వస్తుంది, ఈఎంఐ దగ్గరకు వస్తుంది స్లోగా, ఇక్కడ దాకా వస్తుంది. కమాన్, బౌన్సీ ఒకటి. ఇగో ఈ ఏరియా బ్రేక్ అయిందంటే పక్కన కింద పడిపోతుంది. అదే సెల్ దగ్గర రెడీ ఉంటా, లేస్తే ఇక్కడ నుంచి లేవాలి, ఎప్పుడు బిస్కెట్. ఎగ్జిట్ ఎగ్జిట్ కొట్టేసిన. 120 రూపీస్ లాస్ అయింది. 986 రూపీస్. 1 లాట్ సిరీస్లో నేను 5000 రూపాయలు పెడితే నాకు 900 రూపీస్ వచ్చింది ప్రాఫిట్. 3 ట్రేడ్స్ ఎండ్ చేద్దామా గైస్ డేస్, ఆర్ 5 ట్రేడ్స్ చేద్దామా? 5 ట్రేడ్స్ చేద్దాం. ఓకే, బికాజ్ 1 లాట్ సిరీస్ కాబట్టి మనం 3 to 5 ట్రేడ్స్ ఫిక్స్ అయిపోదాం. సేమ్ ట్రేడ్లో ఎంటర్ చేస్తాను నేను. జస్ట్ నాకు దీనికన్నా పైన క్యాండల్ ఎండ్ అవ్వాలి, ఆర్ ఇవ్వాలి అట్లీస్ట్, అక్కడ దాకా వస్తే నేను చేసుకుంటాను. సపోర్ట్ తీసుకున్నట్టు ఉంది, బట్ విల్ వెయిట్ ఫర్ కన్ఫర్మేషన్. లేస్తే ఇక్కడ నుంచి లేవాలి, లేకపోతే ఇక్కడ నుంచి లేవాలి. లేస్తే లేవడం మాత్రం పక్కా. మంచిగా ఉంది మార్కెట్, నీట్గా మనం అనుకున్న డైరెక్షన్లో మూవ్ అవుతుంది పీస్ఫుల్లీ. ఇక్కడ ఎంటర్ అయిపోయినా గైస్. ఇది 4th ట్రేడ్. ఓకే, దీనికన్నా కిందికి వెళ్తే స్టాప్ లాస్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇదే నా స్టాప్ లాస్. ఓకే, నేను ఇక్కడ వేసేస్తా స్టాప్ లాస్, ఎందుకంటే అది రపక్కమని వెళ్ళిపోతే మనం పడక్కమని తీసుకోలేము, అమ్మలేము. స్టాప్ లాస్ పెట్టేసిన గైస్. ఓకే, కనిపిస్తుంది ఇక్కడ. తీసేసాం. కమాన్ కమాన్ బ్రో, ఇక్కడ నుంచి లే. ఎక్కువ ఒక 1000 రూపాయలు చాలు. ఇంకా గుడ్. ఇది తీసేసాం, దీనికి బర్డన్ లేకుంది సైకాలజీ దానికి. ఓకే, చలో. సందర్ మనం ఎక్కడ బై చేసినాం? ఈ లైన్ దగ్గరనే పెట్టుకుంటా. ఓకే, ప్రీవియస్ కంపేర్డ్ ఉంది దీంట్లో. 10 పాయింట్స్ క్యాప్చర్ చేసినాం అనుకో, వచ్చిన ప్రాఫిట్ 15 పాయింట్స్ చేద్దాం. మా 15 చాలా ఎక్కువ ఉంది. ట్రై చేద్దాం.
ట్రై చేయడానికి ఏం పోయింది చెప్పండి. ఏమైనా డౌట్ అనిపిస్తే ఎగ్జిట్ కొట్టేద్దాం. ఫోర్త్ ట్రేడ్ గైజ్ ఇది నాది. ఓకే, ఈ ఏరియా బ్రేక్ అయితే అయినందుకు మంచి జంప్ ఇస్తుంది. ఎవరో కిందికి పుష్ చేస్తారు గైజ్, అనిపిస్తుంది, అర్థమైపోతుంది. సప్పక్ మన సెల్లింగ్ వచ్చింది అనుకోండి, పెద్ద అమౌంట్లో ఓవర్ ఎగ్జిట్ కొడుతున్నారు అన్నట్టు. ఓకే, కమాన్. కొంచెము జాగ్రత్తగా ఉండాలి కొత్తోడు, ఎందుకంటే కొంచెం ఫాస్ట్ మూమెంట్స్ ఇస్తుంది. పవర్ అయితే ఉంది బయింగ్ సైడ్, అర్థమవుతుంది. క్రిప్టో ఏమైందో చూద్దాం. క్రిప్టో చూడండి గైస్, $13 ప్రాఫిట్ ఇచ్చింది. $13 ప్రాఫిట్ ఇచ్చింది. నాకు $30 కావాలని చెప్పేసి నేను హోల్డ్ చేసుకుంటున్నా. చూద్దాం, $13 నడుస్తుంది. దీని అప్డేట్ కావాలంటే నేను టెలిగ్రామ్ ఛానల్ పెడతా. బ్రేకప్ అయిపోయింది, బ్రేక్అవుట్ అయిపోయి ఇగో ఈ జోన్ బ్రేక్అవుట్ అయిపోయింది కాబట్టి ఛాన్సెస్ ఆర్ దేర్ కిందికి రానికి. ఇది వచ్చిన జోపుడికి ఇగో ఇది వీడి దాకా వెళ్ళాలి, అంత అంత స్ట్రాంగ్ ఇచ్చింది. కింద పడి లేపి తొక్కి ఇట్లా బండ పెట్టిందంటే ఛాన్సెస్ ఆడితే ఇట్లా రాకెట్లాగా వెళ్ళాలి అది. అది చూస్తే అన్ని గ్రీన్లో వెళ్ళిపోయాయి చూడండి. ఎవ్రీథింగ్ ఈజ్ గ్రీన్, గ్రీన్ గ్రీన్ గ్రీన్. వాయిస్ కరెక్టే ఉంది కదా. ఇది నా ఫోర్త్ ట్రేడ్ గైస్. ఓకే, ఓకే, పెద్ద గ్రీన్ క్యాండిల్ రావాలి, బట్ మన ప్రీమియం అంత మూవ్ అవ్వట్లేదు. ఓకే, ఓకే, ఇప్పుడు ఓవరాల్ చూసుకున్నట్లయితే ఇది రిఫ్రెష్ అవ్వాలి. నెట్ ఎందుకు ఇంత స్లో అయిపోయింది. ఓకే, ఓవరాల్ 1300 నడుస్తుంది గైస్. అమ్మోని ఈ జోన్ బ్రేక్అవుట్ చేయి, ఈ జోన్ బ్రేక్అవుట్ చేసిందంటే వెళ్ళిపోతుంది పైకి. ఇగో ఇందాక ఇక్కడికి వెళ్ళి పడ్డది కదా, ఈ జోన్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి వెళ్ళిపోతుంది పైకి. ఏం లేదు, దాని తర్వాత పైన మొత్తం ఖాళీ ఉంది. కమాన్, కమాన్ బ్రో, పవర్ చూపి. ఇట్లా అవ్వద్దు యాక్చువల్లీ, ఇట్లా అయినప్పుడు కిందకి పడే ఛాన్స్ అనమాట. చూద్దాం, బులిష్నెస్ అయితే ఉంది కదా. ఇదేమైంది. ఓకే, $15 ప్రాఫిట్ చూపిస్తుంది గైస్. మీరు అనుకోవచ్చు అరే $15 తీసేసుకోవచ్చు కదా మళ్ళీ ఇదైతే, కానీ ఎప్పుడు టేక్ బిగ్ ప్రాఫిట్స్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అవునా, దీని కింద ఎండ్ అవ్వద్దు. దీని కింద ఎండ్ అయితే పడే ఛాన్స్ ఉంటుంది. దీని పైన ఎండ్ అయ్యేడుతుంటే మస్తు మజా వస్తుంది అప్పుడు. ఇది పడడం స్టార్ట్ అయితే కొంచెం అమౌంట్ లే, నీ శక్తి చూపి తొక్కుకుంటూ పైకి వెళ్తే ఇది బ్రేక్అవుట్ అయిపోవాలి. ఇది బ్రేక్అవుట్ అయిందంటే మనకు ఒక పెద్ద స్పైక్ వస్తుంది. ఆన్ మ్యాన్, 1 లాట్తో ట్రేడ్ చేస్తే ఎంత ఈజీ చూడండి కేస్. ఎక్కువ అమౌంట్ మనకి డిఫరెన్స్ కనిపించదు, మంచిగా ఆరామ్సే ట్రేడ్ చేయొచ్చు.
దీని నుంచి మీకు ప్రాక్టీస్ వచ్చేసింది అనుకోండి, మీరు ఎక్కువ అమౌంట్ ట్రేడ్ చేయొచ్చు. అగైన్ ఎక్కువ యాజ్ ఐ సెడ్ 50,000 కన్నా ఎక్కువ ట్రేడ్ చేయకండి ఆప్షన్ బయింగ్లో. ఓకే. వావ్ వావ్ లేచింది పైకి, సూపర్. అరే 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 ఏం లేచింది, ఒక్క జోపుడు జోపు ఇది కొట్టిందంటే చూడండి గైస్ ఎట్లా వస్తుందో పైకి. అవు అవు స్ట్రెంగ్త్ ఉంది గాయస్ బయింగ్లో. అరే రైట్ 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 కొట్టు, పై కొట్టు, కొట్టేసి ఎగ్జిక్యూట్. బ్రేక్ కొట్టు, బ్రేక్ కొట్టు, బ్రేక్ కొట్టు. ఎస్, కొట్టు పైకి కొట్టు, కొట్టి పైకి వెళ్ళిపోతారు రాకెట్ లెక్క. బ్రేక్ ఇట్ బ్రేక్ ఇట్ బ్రేక్ ఇట్ బ్రేక్ ఇట్ బ్రేక్ ఇట్. ఆడ్ 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 రికార్డ్ చేసింది ఆల్మోస్ట్. కమాన్. చూడండి దీనిపైన క్యాండిల్ ఎండ్ అయితే ఈ ప్రీమియం ఎట్లా పెరుగుతుంది చూడండి. చెప్పలే, చెప్పిన. కమాన్ ఆడ్. ప్రీమియం పడుతుంది కానీ ఇండెక్స్ చార్ట్ చూడండి గైస్ ఎట్లుంది. యాడ్ ఏం ఎక్కుతుంది పైకి. కమాన్ ఇంకోటి ఇట్లనే క్యాండిల్ మన టార్గెట్ చెప్తాం. ప్రీమియం అంతా పెరగలే గైస్ మనం అనుకున్నంత. 1400 నడుస్తుంది. ఇండెక్స్ మస్తు పెరుగుతుంది కానీ ప్రీమియం చూడండి స్లో ఉంది. చూద్దాం ఒక స్పైక్ ఇస్తుందా పైన సైడ్. మనం 15 పాయింట్స్ పెట్టినాం, మనకు ఆల్మోస్ట్ 7 పాయింట్స్ వచ్చింది. 10 పాయింట్స్ 10 క్యాప్చర్ చేసాం గైస్. 15 చాలా ఎక్కువ అయిపోతుంది అనిపిస్తుంది నాకైతే. చూద్దాం 10 ఆర్ 15. పాప చూడండి గైస్ అసలు ఇట్లా లేచింది. కమాన్ ఇక్కడ నుంచి పడ్డది కదా, దీనికి కొంచెం టెన్షన్ పెడుతుంది. ఇది బ్రేక్అవుట్ అయిపోయి ఎండ్ అయిందంటే వెళ్ళిపోతుంది. కిందికి మాత్రం ఇంత ఫాస్ట్ వస్తుంది, అందుకే ఆప్షన్ సెల్లర్స్కి డబ్బులు అయితే అంట. పైకి కూడా మాత్రం స్లో అవుతుంటుంది. అరే అమ్మ, అంత మంచి పైకి వైపు కొడుతున్నాం అంటే క్రేజ్ ఇచ్చింది గైస్, కానీ రపక్కమని తొక్కేసింది మనం. ఎగ్జిట్ అయిపోయింది. ఫోర్త్ ట్రేడ్ లాస్ అయింది. 600 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నాం. ఇంకొక ట్రేడ్ చేసి డే ఎండ్ కొట్టేద్దాం. యాక్చువల్లీ ఇది ఫాస్ట్గా పడితే కాల్స్ పుట్ సైడ్ పెరిగే ఛాన్సెస్ ఉంది. బట్ చూద్దాం, ఫాస్ట్ పడాలి కానీ. పుట్టు ప్రీమియము పడుతుంది గైస్. ఇది లాస్ట్ రిస్క్ తీసుకుంటున్నా గైస్, పుట్టు సైడ్ ఎంటర్ అయినా. ఎందుకైనా అంటే మార్కెట్ బుల్లిషే కానీ ఆ ఫాస్ట్ ఫాల్ దొరికిందంటే ఈ ప్రీమియం కొంచెం పెరుగుతుంది. చూద్దాం. ఇది నా లాస్ట్ ట్రేడ్ గైస్, ఎంతైతే అంత నేను ఎగ్జిట్ కొట్టేస్తా. ఓకే, దీనికన్నా కిందికి వచ్చి ఎగ్జిట్ కొట్టేస్తా. ప్రీమియం అంత ఫాస్ట్గా పెరుగుతలేదు. అంత ట్రాప్ సిస్టమ్ నీ అమ్మ జీవితం. ఏంది అసలు ఈ క్యాండిలా ఇంత పైకి పోయి మధ్యలో చీడి పడ్డా అంటే అసలు ఏంది కదా. వీళ్ళంతా స్టాప్ లాస్ హిట్ చేసింది అందరిది. ఓవరాల్ ఎంత, ఓకే పర్లేదులే. 1 లాట్ సిరీస్ అంటేనే అట్లుంటుంది. ఈ ప్రీమియం ఎందుకు అంత పెరుగుతలేదు 350. చూడండి ఇది ఎంత ఇట్లా పడుతుంది, ఇది అంత పెరుగుతుంది చూడండి. ఎగ్జిట్ అయిపోవడం బెస్ట్ గైస్. ఎగ్జిట్ అయిపోతున్నా, వద్దు. రివర్స్ డైరెక్షన్ ఈజ్ అ రిస్కీ థింగ్. ఓవరాల్ మన ప్రాఫిట్ 1700 ఉండే, మనం 300 దాకా వచ్చినాం. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఇప్పుడు పెరుగుతుంది చూడండి అమ్మ. బట్ వద్దు, బికాజ్ అది కొంచెం ట్రాప్ చేస్తుంది. లేదంటే నేను మంచిగా హోల్డ్ చేసుకుంటుండే. బట్ ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ ట్రాపింగ్. పైకి పోయి కిందికి రావడం అదంతా చేస్తుంది. పాయింట్ ఏంటంటే పైన సైడ్ వెళ్తుంది మార్కెట్ నా లెక్క ప్రకారం. కానీ అది అందరికీ ప్రాఫిట్ ఇచ్చి పోదాం అనుకుంటలేదు. అందరినీ తొక్కి తొక్కి టార్చర్ పెట్టి దాని తర్వాత పైకి పోదాం అనుకుంటాం. అందుకే ఇదంతా. లాస్ట్ ఒక ట్రేడ్ చేసి చేయండి కొడదామా అని చూస్తున్నా.
వద్దులే, 5 ట్రేడ్స్ అయిపోయినాయి. వీళ్ళు ఎండ్ దిస్ డే గైస్, వద్దు, ఓవర్ ట్రేడింగ్ అయిపోతుంది. 5 ట్రేడ్స్ కదా, చలో వద్దులే, ఎండ్ చేద్దాం. 371 రూపీస్, 3 ట్రేడ్స్, ఇదేంది క్వాంటిటీ? ఓకే, క్వాంటిటీ ఇక్కడ ఎందుకు ఎక్కువ చూపిస్తానంటే టోటల్ క్వాంటిటీ 75, 75, 75, 5 ట్రేడ్స్. ఓకే, సో మన ప్రాఫిట్ 371 రూపీస్ ఈరోజు. ఇంకా మస్తు ఉంది, కానీ వీ విల్ ఎండ్ దిస్ డే గైస్, వద్దు చాలు. ఓకే, విల్ మీట్ టుమారో. 1 లాట్ సిరీస్ ఇది. 1 లాట్లో 371 ఈజ్ వెరీ గుడ్. ఓన్లీ 5000 రూపీస్ పెడితే నువ్వు 300, 500 వస్తున్నదే గ్రేటే. ఓకే, ఇది మీకోసం చేస్తున్నాను, లేకపోతే నేను ఎక్కువ లాట్తో చేసి ఎక్కువ డబ్బులు సంపాదిస్తుండే. కొత్త వాళ్ళకి హెల్ప్ అవుతుందని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంచండి, జాయిన్ అయిపోండి. ఓకే, సీ యూ టుమారో.